ఏం బ్రా అనివేసావు? గుద్ద గుద్ద కోవిక పట్టిందరా నీకు? రూపాయి రూపాయి అడుక్కుని కాలాలు లేవరా నువ్వు? నా దగ్గర డబ్బులు లేవు, నేను అది చూడాలా ఇది చూడాలా అది చూపిస్తా ఇది చూపిస్తా అని అందరితో డబ్బు తెంగేసి యూట్యూబర్ అయ్యేవరా నువ్వు? ఓకే, సక్సెస్ఫుల్ మంచిగా వచ్చింది నీకు. గుద్దాంసుకొని నీ పాట వీడియో చేసుకోకుండా ప్రతి దాంట్లోకి వెళ్ళికేదేందిరా? శివాజీ హీరో మాట్లాడిన దాంట్లో తప్పేముందిరా లవడే? భారత సంస్కృతి తెలుసా నీకు? భారత మూలాలు తెలుసా నీకు? ఇప్పుడు 10-20 దేశాలు తిరిగాలకు కళ్ళు నెత్తికెక్కాయారా నీకు? ఎరుపుకా ఎక్కడి నుంచి వెళ్ళావో తెలుసు కదా నువ్వు. భారత స్త్రీను ఇలా ఉండాలని చెప్పే స్థాయికి వచ్చావరా నువ్వు. ఏం చెప్పారా? మీ అమ్మకి వేయరా, బిగిని వేసి పంపిరా. మీ అమ్మకు బిగిని వేసి ఇండియాకి తీసుకొని రారా, మీ అమ్మ వస్తుందేమో. అదే ఇండియన్ లేడీస్ అంటే. బిగినీలతో ఎవరు తిరగరా ఇండియన్ లేడీస్? ఎరుపుక నిమ్మడు ఒకసారి. మీ అమ్మ నాకు అమ్మే, మా అమ్మ వయసు లాంటిదే. మా అమ్మకి ఎంత వయసు ఉంది, మీ అమ్మకి అదే వయసు ఉంది. అందుకే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఒక స్త్రీకి భారతదేశంలో ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇస్తాను నేను కూడా. భారతదేశంలో ఒక స్త్రీ నల్లగొందా తెల్లగొందా అనేది బట్టి రెస్పెక్ట్ ఇవ్వరు. కట్టుబాట్లు బట్టి, ఆమె నడకను బట్టి, ఆమె వేసుకున్న డ్రెస్సుని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు రాయా ఇండియాలో. తెలుసుకో ఇండియా గురించి. ఏం చదివారా నువ్వు? లవడాల చదువు ఏం చదివారా? లవ్ ఫర్ నా కొడక. పెద్దలను తిట్టే స్థాయికి వచ్చావరా నువ్వు? లవ్ ఫర్ నెలకు 10 లక్షలు 15 లక్షలు చూస్తానంటే కళ్ళు నెత్తికెక్కారా నీకు? దించుతారా? సర్ప్రైజ్ చేసిన అందరూ అన్సర్ప్రైజ్ చేసేవాడిని. బుద్ధో చిండాలు వచ్చి పడతాడు మళ్ళీ వాడు. ఎక్కడ బతలేడాడు. ఇక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద అని వాళ్ళ మీద పడి చావడం తప్ప వాడు చేసేది ఏంది లేదు. వ్యభిచారివిరా నువ్వు. ఇండియాకు పట్టిన వ్యభిచారివి నా కొడక్క. విదేశాల్లో అక్కడక్కడ తిరుగుకుంటా వ్యభిచారి పనులు చేసుకుంటా తిరుగుతున్నావు కదరా. ఇండియా పనులు తీస్తున్నావు కదరా. ఏందిరా నీకు? అహంకారం పెరిగిందిరా. డబ్బును చూస్తే అహంకారం పెరిగిందిరా నీకు. నెల 10 లక్షలు 20 లక్షలు చూస్తామంటే అహంకారం పెరిగిపోయింది. కళ్ళు తిరిగిపోతున్నాయి నీకు నా కొడక్క. ఆ శివాజీ గారు మాట్లాడిందంటే తప్పేముందిరా? లక్షణంగా సీతాదేవిలాగా ఉండాలా, కట్టుబాట్లు అలాగే ఉండాలా, నా భారతదేశం బాగుండాలా, నా భారత స్త్రీ బాగుండాలని చెప్పాడు కదరా. దాంట్లో తప్పేముందిరా? నీకెందుకురా పోయే కాలము? ఏదో వీడియోలు చేసుకుంటే నెలకు 15 లక్షలు 20 లక్షలు తీసుకుంటున్నావు. సాధారణ ప్రతి దాంట్లోనే తలబెట్టి ఇంకా తెంగాలని చూస్తావు నా కొడక. అన్ని ఫాలో చేసేస్తారు రే. ఇండియాకి వచ్చి పిచ్చి మెత్తుకోవాలి నా కొడక. మళ్ళా నువ్వు అడక్క తిని అందరితో సపరేతానా విదేశాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు నువ్వు. అక్కడ పోయి ఇక్కడ పోయి నా కొడక. నీ మూలం తీసుకోరా ఫస్ట్. అడుక్కున్న కాలాలు మర్చిపోయావారా అందరి దగ్గర కొడక. ఫస్ట్ మన భారతదేశ సంస్కృతి నేర్చుకోరా. భారతదేశ కట్టుబాట్లు నేర్చుకోరా నా కొడక. ఏందిరా ఫేస్బుక్లో చూస్తే ఈరోజు అలా తిడుతున్నావు శివాజీ గారిని అక్క, అమ్మ, నాయన, తల్లి అని. నా కొడకని తిట్టేవాళ్ళు లేరరా? నోటు కూర్చుని మాట్లాడేదేనా? నేను మాట్లాడలేకనా నిన్ను? గబ్బు కూతులు లోఫర్. ఏందిరా
కింది పైకి యూనివర్సిటీకి ఎక్కామనుకుంటున్నామేమో నా కొడక. నెలకు 10 లక్షలు చేస్తున్నాయిలే, బతికిపోతలు ఇక్కడ ఎవడో సిరిపడి వచ్చినప్పుడు నా కొడక్క దించి పారం దొరికిందికి నిన్ను. మళ్ళా ఇండియాలోకి వచ్చి ఏ దేవాలయం తను అడుక్కోలు వస్తుందిరా పూకా నువ్వు. ఇదేమన్నా బ్రెజిల్ అనుకుంటున్నారా, థాయిలాండ్ అనుకుంటున్నారా, అమెరికా అనుకుంటున్నారా కొడక. ఇండియా నెంబర్ 1 కంట్రీ, అన్ని దేశాల కంటే నెంబర్ 1 కంట్రీ. నువ్వే కదరా, నీకన్నా ముందుగానే దేశం తిరిగి వచ్చాను రా నేను కూడా. ఆఫ్రికా అంతా నాకు తెలీదరా విదేశాలు ఎలా ఉంటాయో, నా భారతదేశం ఎలా ఉంటుందో అని. కొడక్క ఇంకొకసారి ఇండియా గురించి మాట్లాడినా నా కొడక కాసుకొని ఉన్నారు అందరూ. నీకు దమ్ము ఉంటే రారా, ఇండియా గురించి అడుగు పెట్టరా, తొక్కి పారేస్తారు పాతలానికి. కబద్దార్, మూసుకొని ఉంటే పర్వాలా. ఇంకా నా కొడక్క నోటు కూర్చుని మాట్లాడుతున్నావు కదా, నోటు కూర్చుని మాట్లాడుతున్నావు కదా. ఏ పొడింగు అనుకుంటున్నావురా కొడక నువ్వు. అన్ఫాల్ చేసి పాతంగా నేను నీ ఫస్ట్ మన గుళ్ళు తాగొచ్చి అడుక్కోలేడు మళ్ళీ తప్పు అయిపోయిందని. నా కొడక్క ఎవరు పెట్టిన భిక్షరా నీకు? ఇండియా పెట్టిన భిక్ష కదా నీకు, అమెరికాలో పెట్టిందండి ఆ భిక్ష నీకు. నా కొడక్క డబ్బులు లేకుంటే అడుక్కొని నింది గుర్తు రాలేదు ఇప్పుడు. ఛీ, నీకు సంస్కారం లేదు, నాకు లేదరా పోస్డికే.